నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. మన పురాణాలు సన్మార్గ బోధకాలు. వీటిలో మనకు ఎన్నెన్నో మంచి కథలు కనిపిస్తాయి. ఒక కథకు మంచి కథ అనిపించుకోవడానికి ఖచ్చితమైన లక్షణాలంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే ఏవి మంచి కథకు ఉండకూడని లక్షణాలని అనుకుంటామో ఆ లక్షణాలతోటే మంచి కథ అనిపించుకునేవి వస్తూనే ఉంటాయి. అలాగే మంచి కథ లక్షణాలని మనం అనుకునేవన్నీ పొదుగుకుని నిరుత్సాహపరిచే కథలు ఉంటాయి. మంచి కథ మొదలయ్యాక ఏదో ఒక క్షణంలో పాఠకుడిని ట్యూన్ చేసుకుని తనలో లీనం చేసుకుంటుంది. అందుకు పాఠకుడి నేపథ్యము, అనుభవాలు కూడా అన్నిసార్లు కారణం కాకపోవచ్చు. కథను అనుసరించే సమయంలో మన మానసిక స్థితిగతులే అందుకు కారణం కావచ్చు. చిట్ట చివరికి అది పాఠకుడు లేక వీక్షకుడిపై కలిగించే స్పందన, ప్రభావమే గీటురాళ్ళు. అందుకీ సన్మార్గాన్ని బోధించే వ్యాస విరచిత అష్టాదశ పురాణాలలో ఒకటైన పద్మపురాణంలోని అటువంటి ఒక కథను ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. ఇదే కథను కొంత రూపాంతరంతో పంచతంత్ర కథలలో కూడా మనం చూడవచ్చు. ఇక కథలోకి వెళితే, పూర్వం సరస్వతీ నదీ తీరాన విస్తరించి ఉన్న రాజ్యాన్ని ప్రభంజనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక లేడి తన పిల్లకు పాలిస్తూ ఉండటం ఆయన చూశాడు. వెంటనే ప్రభంజనుడు ఆ లేడి మీద బాణప్రయోగం చేశాడు. మరణించే ముందు ఆ లేడి బాణప్రయోగం చేసిన రాజు పులిగా మారిపోవాలని శపించింది. ఆ శాపం తక్షణమే ఫలించి రాజు పులి అయిపోయాడు. పులిగా మారిన రాజు తన అపరాధాన్ని మన్నించమని ఆ లేడిని వేడుకున్నాడు. నువ్వు 100 సంవత్సరాలు పులిగా జీవిస్తూ శాపాన్ని అనుభవిస్తావు. ఆ తరువాత నంద అనే గోవు కారణంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి లేడి ప్రాణం విడిచింది. పులిగా మారిన రాజు ప్రభంజనుడు గతాన్ని పూర్తిగా మరచిపోయి పులి సహజ నైజాన్ని సంతరించుకుని ఆ అరణ్యంలో జీవించసాగాడు. తక్కిన జంతువులను చంపి ఆకలిని తీర్చుకుంటూ కాలం వెళ్లబుచ్చసాగాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజు ఆ పులి జీవిస్తున్న అరణ్యానికి పచ్చిక మేయడానికి ఒక ఆవుల మంద వచ్చింది. అరణ్యంలో రోజంతా మేసిన గోవులు సాయంత్రం తమ ఊరికి తిరిగి వెళ్లనారంభించాయి. ఆ మందలో నంద అనే గోవు కాస్త వెనుకబడింది. అదే సమయంలో వర్షం కురవడం ప్రారంభించడంతో తక్కిన గోవులు నంద వెనుకబడటం గమనించక తమ దారిన తాము వెళ్ళిపోయాయి. వాన కారణంగా ఒక చెట్టు క్రింద ఒదిగి ఉన్న నంద తన స్థితిని గ్రహించుకుని వేగంగా తమ ఊరికేసి పరుగెత్తసాగింది. అదే సమయంలో పులి తన పిల్లల కోసం మాంసం వెదుకుతూ అటువైపు వచ్చింది. నందని గమనించగానే మంచి మాంసాహారం లభిస్తోందని భావిస్తూ ఆ పులి గోవును అడ్డగించింది. నంద మీదికి పంజా విసరడానికి సంసిద్ధమైంది. నంద తన ప్రాణం గురించి దిగులు చెందలేదు. కానీ గోకులంలో తన రాకకై ఆతృతగా ఎదురుచూసే తన దూడను తలుచుకుని దాని మనస్సు విలవిలలాడిపోయింది. తనను చంపబోతున్న పులితో, అయ్యా, నా దూడ ఇప్పుడు గోకులంలో ఆకలితో అలమటిస్తూ ఉంది. దానికి పాలివ్వడానికే నేను వేగంగా పోతున్నాను. నేను వెళ్ళి నా దూడకు పాలిచ్చి దానిని నా గోనేస్తాలకు అప్పగించి తిరిగి వస్తాను. అప్పుడు మీ అభీష్టం ప్రకారం నన్ను ఆహారంగా చేసుకోండి. నా దూడను చివరిసారిగా చూడాలని, దానికి 4 హితవచనాలు చెప్పి రావాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పట్ల కరుణ వహించి నా దూడను చూసి రావడానికి అనుమతి ఇవ్వండి అని వినయంగా వేడుకున్నది. నంద వేడుకోలును మన్నించడానికి పులి సిద్ధంగా లేదు. ఇప్పుడు నిన్ను వెళ్లడానికి అనుమతిస్తే నువ్వు తిరిగి వస్తావని హామీ ఏమిటి? నేడు నువ్వు నాకు ఆహారం కావడం విధి నిర్ణయం. నిన్ను నేనిప్పుడు చంపవలసిందే అని అన్నది. ఆ మాటలు విని నంద, నేను మాట తప్పను, నన్ను నమ్మండి అంటూ తాను గనుక మాట తప్పితే ఫలానా ఫలానా పాపాలకు ఒడిగట్టిన దాన్నవుతానని కొన్ని ఘోర పాపకృత్యాలను పేర్కొని వాటిపై శపథం చేసింది. సామాన్యంగా మనుష్యుల స్థితి వేరు. బహుశా పులిగా ఉన్నందున నంద చెప్పినది విన్న ప్రభంజనుడి మనస్సు కరిగిందేమో. సరే, నువ్వు చెబుతున్నది నమ్ముతున్నాను. కానీ వెంటనే నీ దూడను చూసి తిరిగి వచ్చేయాలి. దానితో పాటు మరో విషయం కూడా గుర్తుంచుకో.
ప్రాణం కాపాడుకోవడానికి అబద్ధమాడినా తప్పులేదని చెప్పి పలువురిని మనస్సు మార్చాలని ప్రయత్నిస్తారు. వారి మాటలు పట్టించుకోకుండా చేసిన వాగ్దానం ప్రకారం ఇక్కడకు వచ్చేయాలి అని అన్నది పులి. నేను ఎన్నటికీ మిమ్మల్ని వంచను. ఇతరులను వంచేవాడు ఆత్మవంచన చేసుకున్నవాడే అవుతాడు అని నంద జవాబు చెప్పి పులి అనుమతితో గోకులానికి బయలుదేరింది. అక్కడ గోకులంలో నంద కనిపించకపోవడంతో దూడ ఆందోళనతో తల్లడిల్లిపోతున్నది. తల్లిని చూడగానే ఆనందోత్సాహాలతో గంతులు వేసి పాలు త్రాగనారంభించింది. కానీ అలవాటు ప్రకారం ఆప్యాయంగా నాలుకతో తనను తడిమే తల్లి ఆనాడు శోకమయంగా ఉండటం చూసి దూడ ఉత్సాహం నీరుగారింది. అది ఆతృతగా, అమ్మా, ఎందుకు దిగులుగా ఉన్నావు? కారణమేమిటో నాకు చెప్పకూడదా అని నందను అడిగింది. నంద కారణాన్ని వివరించింది. అది వినగానే దూడ రోదించింది. అమ్మా, నేను నీతోనే వచ్చి ఆ పులికి ఆహారమైపోతాను అన్నది కృత నిశ్చయంతో. ఆ మాట వినగానే నంద మనస్సు చివుక్కుమన్నది. తనను తాను సంభాళించుకుని మనస్సును దృఢపరుచుకుని ప్రేమ ఉట్టిపడే స్వరంలో బిడ్డకు హితోక్తులు చెప్పింది. తను లేని స్థితిలో దూడ తనను తాను ఎలా రక్షించుకోవాలో, ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా మసలుకోవాలో వివరించి చెప్పి దూడ మనస్సును సాంత్వనపరిచింది. తరువాత నంద తన దూడను తన తల్లి వద్దకు, నేస్తాల వద్దకు తోడ్కొని పోయింది. వారికి దూడను అప్పగించి తను అరణ్యానికి వెళ్లవలసిన అగత్యాన్ని తెలిపింది. పులి భావించినట్లే నంద తల్లి, నేస్తాలు ఇలా చెప్పాయి. ప్రాణరక్షణకై అబద్ధం చెప్పినప్పటికీ అది సత్యమే అవుతుంది. ప్రాణం కోల్పోయేటట్లు చేసే సత్యం అబద్ధమే అవుతుంది అని లోకం చాటి చెప్పే పలు న్యాయాలను నందకు నొక్కి వక్కాణించారు. పులికి నువ్విచ్చిన వాగ్దానాన్ని భంగం చేయడంలో తప్పులేదు అని నంద మీద, దాని దూడ మీద ఉన్న ప్రేమాభిమానాల కారణంగా వేడుకున్నాయి. కానీ తన తల్లి, నేస్తాలు నొక్కి చెప్పిన కారణాలను, న్యాయాలను నంద అంగీకరించలేదు. అది వాటితో ఇలా చెప్పింది. ఇతరులను రక్షించడానికైతే అబద్ధం చెప్పవచ్చు. నా ప్రాణరక్షణ కోసం నేను ససేమిరా అబద్ధం ఆడను. ఎవరు చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని వారే అనుభవించి తీరాలి. స్వర్గం, మోక్షం, ధర్మం అన్నీ మన వాక్కులను బట్టే ఉంటాయి. ఎవడు సత్యం పలుకడం విడనాడతాడో అతడు మంగళకరమైన హితాలనన్నీ కోల్పోతాడు. మనస్సులో ఒకటి ఉంచుకుని బయటకు మరో విధంగా మాట్లాడేవాడు తన ఆత్మని తస్కరించే దొంగ అవుతాడు. నంద దృఢ నిశ్చయాన్ని ఎవరూ మార్చలేకపోయారు. తరువాత అది అందరి వద్ద సెలవు పుచ్చుకుని అరణ్యంలోని పులి వద్దకు వెళ్ళింది. పులితో నంద, నా కర్తవ్యాలను పూర్తి చేసుకున్నాను. ఇక మీరు నన్ను నిరాక్షేపణీయంగా ఆహారంగా చేసుకోవచ్చు అని అన్నది నిర్లిప్తంగా. అదే సమయంలో దూడ కూడా అతివేగంగా అక్కడకు వచ్చి చేరింది. అది తన తల్లి ముందు నిలబడి, నా తల్లిని చంపడంతో పాటు నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి అని పులి వైపు చూస్తూ చెప్పింది. నంద శిక్షణలో పెరిగిన ఆ దూడ తల్లి సుగుణాలనన్నింటినీ పుణికిపుచ్చుకున్నది. తన ముందు జరుగుతున్నదంతా చూసిన పులికి అది కళా నిజమా అనే అనుమానం కలిగింది. ఆడిన మాటను సునాయాసంగా తప్పేవారుండే ఈ లోకంలో ప్రాణాన్ని ఖాతరు చేయక ఆడిన మాటను నిలబెట్టుకునే నంద వంటి వారుండటం పులికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగించింది. పులికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. అది ఒక తల్లే కదా, నేను చనిపోతే నా పిల్లలు ఎంత కష్టపడతాయో అదే విధంగా ఈ గోవు మరణిస్తే దాని దూడ కష్టపడుతుంది అనే ఆలోచన తలెత్తగానే పులి మనస్సు ద్రవించింది. అంతేగాక తన దూడను, బంధుగణాన్ని విడిచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన గోవు నంద నిజాయితీ పులి మనస్సును పూర్తిగా మార్చివేసింది. నిన్ను చంపాలనే ఉద్దేశాన్ని మార్చుకున్నాను. సత్యమని నీలో ఉన్న మహోన్నత సుగుణం నన్ను జయించి వేసింది. నీ సత్యమే ఇప్పుడు నిన్ను రక్షించింది. ఇప్పటి నుండి ఇతరులను చంపి బ్రతికే జీవితం నాకు వద్దు. అటువంటి జీవితాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. నాకు హితం చేకూరే ఉపదేశాలు చెప్పు అని పులి ప్రార్థించింది. యావత్ మానవాళి స్వీకరించి పాటించవలసిన ఒక ఉపదేశం పులికి నంద చేసింది.
సర్వభూతాలకు ఎవరు అభయమిస్తారో అతడు బ్రహ్మాన్ని పొందుతాడు. గోవు చెప్పడం పూర్తయినప్పుడు దాని పేరు నంద అని పులికి తెలియవచ్చింది. అది నందను తాకి ప్రణమిల్లింది. ఆ క్షణంలోనే పులి రూపంలో జీవిస్తున్న ప్రభంజనుని శాపం తీరి తన పాత రాజోచిత రూపం దాల్చాడు. ఆ సమయంలో ధర్మదేవత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ధర్మదేవత అనుగ్రహంతో నందకు మోక్షం ప్రాప్తించింది. గోవత్స న్యాయం మేరకు దూడకు కూడా తల్లితో పాటు మోక్షపథం దక్కింది. ప్రభంజనుడు తన నగరానికి తిరిగి వెళ్లి మునుపటి కంటే ధర్మంగా న్యాయంగా రాజ్యాన్ని పాలించాడు. సత్యమనే మహోన్నత గుణాన్ని ఊపిరిగా చేసుకున్న నంద పేరు లోకంలో శాశ్వతంగా నిలిచిపోవడం న్యాయసమ్మతమే. నంద ముక్తి పొందిన నాటి నుండి సరస్వతీ నదికి నంద సరస్వతీ నది అనే పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది. సత్యమేవ జయతే. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.